హలో గైస్, ఇది డే 3. సో మేమైతే రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం టిఫిన్ చేయడానికి. ఈరోజు టిఫిన్ ఏమో ఆలు పరాటా, బ్రెడ్ ఆమ్లెట్, ఉప్మా. ఈరోజు అయితే మాత్రం ఫుడ్ తినేసి పట్టా స్ట్రీట్ అన్నది పర్రా రోడ్ అని ఉంటుంది. అది కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి అన్నట్టుగా బాగుంటుంది అనమాట. అది చూసిన తర్వాత దాని పక్కనే 2-3 బీచ్లు ఉన్నాయి. ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. అవి కూడా వెళ్ళి షూట్ చేసుకొని మళ్ళీ వచ్చేసిన తర్వాత పనాజీ వెళ్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు మనకి నాకే అనుకుంటా అదో సంతకే తెచ్చారు, కొంచెం అంత స్పైసీగా ఉండదని. ఎక్కువ స్పైసీ లేదు కొంచెం. గైస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. గైస్, పరా స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే పార్కింగ్ లేదు, మనం ఎండకు వచ్చి పార్క్ చేసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ పార్కింగ్ మనం మధ్యలో ఎక్కడ ఆగేసి చేయకూడదు అంటున్నారు. సో మనం ఏం చేయాలి అంటే ఐదర్ ఆ స్ట్రీట్కి అటు సైడ్ పార్క్ చేయాలి, లేదా స్ట్రీట్కి ఇటు సైడ్ వచ్చినా పార్క్ చేయాలి. ఇంకా మధ్యలో పార్క్ చేస్తే ఇబ్బంది అవుతుంది మనుషులందరికీ. అంటే వెహికల్స్ ఎవరైనా వస్తే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, గోవాకి సంబంధించిన పీపుల్కి అనేసి మధ్యలో పార్క్ చేయకూడదని రూల్ పెట్టినట్టున్నారు. మేమైతే మాత్రం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే రిటర్న్ మళ్ళీ వెళ్ళి అంటే డిఫరెంట్ యాంగిల్లో వీడియో తీసి తర్వాత మళ్ళీ నడుచుకునైనా సైకిల్ మీద వద్దాము అనుకుంటున్నాను నేనైతే మాత్రం. గైస్, ఇక్కడ నుంచి పార్కింగ్ లేదు. సో మనం నడుచుకొని వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ సైకిల్స్ ఉంటాయి అవి రెంట్ తీసుకొని కూడా మనం వెళ్ళొచ్చు. సో మనం అయితే నడుచుకుంటూ వెళ్ళాం. కొంచెం చినుకులు పడుతున్నాయి, బట్ పర్లేదు, ఇదేమో. ఇది జస్ట్ లైక్ విలేజ్ అట్మాస్ఫియర్, అంటే వాతావరణం మొత్తం విలేజ్కి సంబంధించింది. ఎందుకంటే రెండు పక్కల పొలాలు అన్నీ ఉండి కొబ్బరి చెట్లు రెండు పక్కల పెట్టున్నారు. అండ్ ఇప్పుడే వర్షం పడేలా తెలిసింది, మేఘాలు చూస్తే తెలుస్తుంది. గైస్, ఒకసారి అయితే ఎండ వస్తుంది, ఒకసారి అయితే వర్షం పడుతుంది. మేమైతే మాత్రం వీలైనంత వరకు ఫొటోస్ని వీడియోస్ని క్యాప్చర్ చేసుకున్నాము. అక్కడైతే సీనరీ అంటే చాలా బాగుంది. మేము కొన్ని ఇన్స్టాగ్రామ్స్ కోసం వీడియోస్ తయారు. ఇప్పుడైతే మేము అంజనా బీచ్కి అయితే వచ్చాము. అసలు ఇక్కడ గాలి నార్మల్గా వేయట్లేదు, మనకు తుఫాన్ వచ్చింది కదా, గాలి వేస్తుందో అలానే వస్తుంది. ఒకసారి బీచ్ ఉంది, నాకు దగ్గరగా ఉన్నాం. చాలా ఎక్కువ లైటింగ్ ఎక్కువ రేపు పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఆంధ్ర బీచ్కి వచ్చాం. ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువ గాలి వేస్తుంది, అండ్ వాటర్ అయితే చాలా ముందుకు వస్తుంది. నేను ప్రీవియస్గా వచ్చినప్పుడు అయితే ఆంధ్ర బీచ్లో కొంచెం లోపల కొట్టి రాక్స్ వరకు వెళ్ళగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు అక్కడ నల్లగా ఉన్న రాళ్ళ దగ్గర మాత్రం అక్కడ వరకు కూడా వెళ్ళలేము, ఎందుకంటే వాటర్ మాత్రం కిందకు దిగుతామన్నప్పటికీ వాటర్ మనకు టచ్ అవుతుంది. అంత ఫ్లో ఉంది ఇక్కడ, తట్టు పాన్సూన్ సీజన్ కాబట్టి
చాలా ఎక్కువగా ఉంది, వేడిపోయింది. ఇప్పుడు మేమైతే మాత్రం ఇక్కడ కొంచెం జస్ట్ స్లైస్ తాగడం కోసం, ఎందుకంటే కొంచెం దామ వేస్తుంది అనేసి స్లైస్ తాగుతాం. ఇదైతే వ్యాగటార్ బీచ్. ఇది అంత రికమెండ్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడైతే మాత్రం ఫుల్ స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. కపుల్స్కి ఏదో ఎంట్రీ అని అదని ఇదని చెప్తారు. అసలు మీరు నమ్మకండి ఈ బీచ్లో అయితే మాత్రం. హాయ్ గైస్, సో ఇప్పుడే మేము తినేసి మళ్ళీ పంజిమ్ అనే సిటీకి, అదే క్యాపిటల్ ఆఫ్ గోవా, అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. యాక్చువల్గా మేము పనాజీకి వెళ్తున్న మధ్యలో ఒక రివర్ అయితే తగిలింది. అదైతే వ్యూ అయితే చాలా బాగుంది, చూపిస్తాను. ఇక్కడ బోటింగ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు రైనీ సీజన్ వల్ల చేయట్లేదు, ఆపేశారు మొత్తం. అన్ని బీచెస్లో కూడా బోటింగ్ ఆపేశారు, అంటే వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఆపేశారు. ఇప్పుడైతే మనం పనాజీలోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నాం. మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నది అయితే ఫ్లైఓవర్, చాలా అంటే చాలా పెద్దది. ఒకసారి ఎక్కామంటే ఒక 20-30 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోతుంది. ఈ బ్రిడ్జ్కి రెండు వైపులా మనకి క్యాసినోస్ అయితే ఉంటాయి, క్రూజెస్ అయితే ఉంటాయి. అవి నైట్ టైం చూడడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ క్యాసినోస్ అనేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. మనమైతే ఇప్పుడు ఫౌంటైన్ హాల్స్ అనే ప్లేస్కి అయితే వచ్చాము. ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక్కడ చాలా హైట్ చూసారు, కానీ అంత హైట్ ఇక్కడ ఏం లేదు, అన్ని పాత బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. సో మీరే చూడండి ఒకసారి. సో ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తాం. దగ్గరలో ఒక 2 చర్చ్ చూసాం, బయట నుంచి అయితే వ్యూ బాగుంది. సో ఒకసారి అది అన్నీ కూడా వెళ్ళి ఇలాగే ఉన్నాయి గైస్. ఫేమస్ చర్చ్ ప్రెజెంట్ ఓపెన్లో లేనట్టుంది, లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. మరి గ్లాస్ లోపలే ఉంటుంది లేదో తెలియదు, బట్ బయట అందరూ పిక్స్ అయితే తీసుకుంటున్నారు. నైట్కి చాలా బాగుంటుందంట. ప్రెజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 6:02 అయింది. సో తర్వాత ఒకవేళ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటే నైట్ కూడా షూట్ చేస్తాం. గైస్ అప్పుడు బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది. పనాజీలో అక్కడ హౌసెస్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా అంటే బాగున్నాయి, కలర్ఫుల్గా అనిపిస్తుంది. మన నైట్ ఎలా ఉంటుందో అప్పుడు చూడాలనుకుంది, కానీ 7 అవుతుంది, ఇంకా నైట్ అవ్వట్లేదు. 4 క్లాసులు ఉన్నాయి, ఒక బిర్యానీ, ఒక గ్రీన్ క్లాస్లో, ఒకటేమో బెల్టెన్ రాయల్, ఇంకొక మెజిస్టిక్. మొత్తం 4 క్లాసులో అయితే ఈ ప్లేస్లో అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి, బట్ ఈ ప్లేస్లో 4 ఉన్నాయి. ఒకసారి చూడండి. అందులో అది ఎంట్రీ టికెట్ 500. మన లోపలేమో మనమే కూల్ డ్రింక్స్ కొనుక్కోవాలి, మనమే ఫుడ్ అంతా మళ్ళీ సపరేట్. ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే 500. అందులో వాళ్ళ కల్చర్ డాన్స్ ఉంటుందంట, ఇంకా ఫోటోగ్రఫీ ఉంటుందంట. చిన్న చిన్న వాటిలో అనిపించేటట్టు ఇది చాలా, ఈ క్యాసినోలో అయితే చాలా బాగుంటుంది. గోవాకి మోస్ట్లీ చాలామంది అయితే క్యాసినోస్కి వెళ్ళడానికి అయితే వస్తారు. ఇక్కడ చాలా అయితే మంచి క్యాసినోస్ ఉంటాయి. బిగ్ డాడీ అని, కింగ్స్ అని, తర్వాత రాయల్ డెల్టిన్ అని, ఇలా చాలా ఉంటాయి. ఇవి చాలా కొంచెం కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి. అండ్ కొందరు అయితే మాత్రం ప్యాకేజెస్తో వస్తారు. ఓన్లీ అక్కడ క్యాసినోలో ఆడడానికి గేమ్స్ ఆడడానికి మాత్రమే వస్తారు. మేమైతే మాత్రం ఇంక ఇవన్నీ చూసి రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్.